ఈ యాప్స్ ఇలా కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి లేదా కామెంట్ చేయండి. షేర్ చేయండి. షేర్ చేస్తే ఇలా క్విక్ షేర్ అని వస్తుంది. షేర్ కొట్టండి. ఫైల్స్ అనేసి ఈ యాప్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ లోగో ఉంది కదా, ఈ లోగో మనం క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా కంటిన్యూ అని అడుగుతుంది. మళ్ళీ గెట్ ఇట్ అని క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. అప్పుడు రిసీవ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయండి. ఇలా వచ్చినప్పుడు యాక్సెప్ట్ అని వస్తుంది. తర్వాత యాక్సెప్ట్ చేయండి. చేస్తే అది 200 MB అయినా సరే చాలా స్పీడ్గా క్విక్ షేర్ ద్వారా అయిపోద్ది అనమాట. లేదు అంటే కొన్ని మొబైల్స్కి ఇలా టాప్లో ఇవ్వండి ఈ ఐకాన్ ఉంటుంది, క్విక్ షేర్ ఐకాన్. ఇది ఆన్ చేస్తే ఆటోమేటిక్గా క్విక్ షేర్ చూపిస్తుంది. బ్లూటూత్ కంటే ఇది ఫాస్ట్గా అవుతుంది. బ్లూటూత్ అనుకో ఇదే 200 MB అవ్వాలంటే అరగంట టైం పడుతుంది. ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఓపెన్ చేయండి. డౌన్లోడ్స్ అని వస్తుంది. అక్కడికి వచ్చింది, ఇక్కడ చూడండి క్విక్ షేర్ అనే ఆప్షన్ ఫోల్డర్ ఉంటుంది. వచ్చిన తర్వాత ఇది ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాల్ అవుద్ది. అలాగా ఏ ఫైల్ అయినా సరే ఇలాగ బ్లూటూత్ కంటే క్విక్ షేర్ ద్వారా చేసుకోవచ్చు. ఓఎస్ఎస్ అయినా, అది ఎనలాజిక్ అయినా, అలాగే మొబియోషన్ అయినా, మూడోట్లకి కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్.